నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఈసారి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే తెలుగుదేశానికి అలాగే వైసీపీ మధ్యనే పోటాపోటీ జరిగింది కానీ జమ్మలమడుగులో మాత్రం వైసీపీకి బీజేపీకి పోటీ జరుగుతోంది అని అంటున్నారు సో కూటమిలో భాగంగా సీట్ల షేరింగ్ లో జమ్మలమడుగు బీజేపీకి రావడం జరిగింది సో బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి గారు పోటీ చేస్తారు అలాగే వైసీపీ నుంచి సుధీర్ పోటీ చేయడం జరిగింది మరి ఇక్కడ అంశానికి సంబంధించి వీళ్ళిద్దరిపైన అసలు బెట్టింగ్ రాయలు అసలు చూడట్లేదు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే జమ్మలమడుగు నుంచి బీజేపీ నుంచి ఏమో ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు అలాగే వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి కానీ అన్ని చోట్ల పోటీ వేరేలా ఉంటే జమ్మలమడుగులో వీళ్ళిద్దరి మధ్య అంటే వైసీపీ బీజేపీ పైన వచ్చింది మిగిలిన అన్ని చోట్ల టీడీపీకి వైసీపీకి వచ్చింది సో ఎప్పుడైనా కానీ జమ్మలమడుగు అనేది కాంగ్రెస్ వైపు అంటే వైఎస్ కుటుంబానికే ఎక్కువ మొగ్గు చూపుతారు జనాలు అనేటువంటిది వార్త చాలా ఉంది కానీ ఇప్పుడు సీన్ అలా లేదు కడప జిల్లా మొత్తం మనం చూసుకున్నట్లయితే వైఎస్ కుటుంబానికి చాలా వ్యతిరేకతగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల అనేటువంటిది కూడా చాలా ఉందన్నమాట వార్త సో దీని గురించి మీరు ఏమంటారు ప్రత్యేకంగా జమ్మలమడుగు గురించి జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి గారు అంటే 2 సార్లు ఏమో కాంగ్రెస్ తరపున పోటీ చేయటం జరిగింది ఎమ్మెల్యేగా గెలవటం కూడా జరిగింది తర్వాత 2014లో వైసీపీ తరపున పోటీ చేయటం జరిగింది ఆయన ఖచ్చితంగా 3 సార్లు అయితే ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడటం గెలవటం కూడా జరిగింది కాబట్టి ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది ఒక బ్రాండ్ ఇమేజ్ అంటూ ఆయనకు ఉంది సో అది ఉండబట్టి తర్వాత ఆయన టీడీపీలోకి రావటమే కానివ్వండి అక్కడ టీడీపీలో ఆయన మినిస్టర్ అవటం కూడా కానివ్వండి ఇవన్నీ జరిగాయి తర్వాత 2019లో మళ్ళా తర్వాత ఆయన బీజేపీకి వెళ్ళటం కూడా జరిగింది సరే బీజేపీకి ఎందుకు వెళ్ళారా అని అంటే కొన్ని రకాల అంటే ఆ నియోజకవర్గంలో అక్కడ ఉన్న ఒత్తిళ్లే కానివ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి శాడిజం అంటే ఎలా ఉంటదంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ క్యాడర్నే ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో సో అదే జిల్లాలో ఉన్న జమ్మలమడుగులో నియోజకవర్గంలో ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి సో వివేకానంద రెడ్డి గారి హత్య అంటకట్టడమే కానివ్వండి ఆయన వివేకానంద రెడ్డి గారి హత్యలో ఆయన ఆదినారాయణ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని ఆ రోజు ప్రకటన ఇవ్వటం కానివ్వండి అంటే అది సాక్షి మీడియాలో అంతా కూడా రావటం జరిగింది కదా సో అలాంటి ఇబ్బందులన్నీ తట్టుకోవటానికి కష్టమవటము ఏదైనా ఉండొచ్చు కదా కొంచెం పార్టీలో అంటే బీజేపీ సపోర్ట్ తీసుకోవటం గురించో కానివ్వండి ఆయనకి బీజేపీ మీద ఉన్న అభిమానమే కావచ్చు బీజేపీలో జాయిన్ అవటం జరిగింది సో దాని తర్వాత నుంచి కూడా చూస్తే అది ఎవరైతే హత్య చేశారు అనేది అయితే తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చింది ఎవరెవరు చేయించారు దాని వెనకాల హస్తం ఏంటి ఇవన్నీ కూడా మనకు ఒక క్లారిటీ వచ్చింది సో జమ్మలమడుగు ఈ రోజు తీసుకుంటే కూటమితో కలిసి ఆయన పోటీలోకి వెళ్ళారు అంటే కమలం గుర్తు కొత్త వచ్చేమో గానీ జమ్మలమడుగు ప్రజలకి ఆదినారాయణ రెడ్డి ఇమేజ్ అయితే ఉంది కదా ఇంకోటి టీడీపీ అనే ఓట్ బ్యాంక్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా మా తెలుగుదేశం క్యాండిడేట్లు నిలబడుతూనే ఉంటున్నారు అక్కడ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి సో టీడీపీ కూడా గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు టీడీపీకి ఓటు వేయటం జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు కూడా కనపడుతున్నాయి అక్కడ ఆయన వైఫల్యాలు అంటే ఉద్యోగమే కానివ్వండి విద్య చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు సో కడప జిల్లా కూడా స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొస్తానన్నాడు ఆ జిల్లా ఇంతవరకు స్టీల్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తలేదు ఇంకోటి షర్మిల గారి ప్రచారం కూడా ఉంది అంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సునీత గారు మాట్లాడిన మాటలు కానివ్వండి ఇంకోటి వివేకానంద గారిని చంపిన దానిలో ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు అని మాట్లాడి తర్వాత ఆయన లేరనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అక్కడ ప్రజలకు ఆబ్వియస్లీ ఆయన మీద ఒక సింపతి ఉంటది చెయ్యని తప్పుకి ఇన్ని రోజులు నింద అనుభవించాడు అనేది కూడా ప్రజలకు ఉంటది కాబట్టి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులే చేసి అతని మీద పెట్టారు అనే ఆలోచన కూడా ఉంటది కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు అవుతాయి ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి గారు అయితే భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి అంటే ప్రభుత్వ వ్యతిరేకత అంటే పరిపాలనకు సంబంధించి అండ్ ఏం చేయలేదు అనేది ప్రజల్లో బాగా ఎక్కువగా ఉంది సో అది బాగా వీళ్ళకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ఆదినారాయణ రెడ్డి గారికి చాలా గట్టిగా ఉంది అని చెప్పేసి పార్టీ క్యాడర్ కూడా అదే భావనలో ఉందని కూడా టాక్ వినిపిస్తోంది సో అందుకోసమే గెలుపుకి సంబంధించి చాలా ధీమాగా ఉన్నారు ఆదినారాయణ రెడ్డి సుధీర్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత ఉంది అది అంటే ఇటు వైఎస్ కుటుంబం నుంచి వచ్చేటువంటి
ఇంతకు ముందు ఏదైతే ప్లస్ అయిందో 2019లో పోటీ చేసినప్పుడు సుధీర్ రెడ్డికి, అది ఇప్పుడు మైనస్ అవుతుంది అనేటువంటి టాక్ కూడా ఉంది. ఏమంటారు అంటే? ఖచ్చితంగా సుధీర్ రెడ్డికి అయితే ఇప్పుడు ఏదైతే వైఎస్ కుటుంబం నుంచి ఉన్నది అది వ్యతిరేకత అయితే సుధీర్ రెడ్డి గారికి కూడా అది కనపడుతుంది. ఖచ్చితంగా ఆయనకి ఓడిపోయే అవకాశాలు కూడా కనపడుతూనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అనేది 5 సంవత్సరాలు ఇస్తే కూడా ఏ రకమైన డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ప్రజలందరిలో కూడా డెవలప్మెంట్ గురించి ఉంది. అక్కడ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొస్తారు, రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి అది చెప్తున్నారు కాబట్టి కడప డెవలప్మెంట్ గురించి ఏ రకమైన ఇది చర్యలు తీసుకోలేదు కాబట్టి కడప ఇప్పటి వరకు కూడా ఏ రకంగా కూడా డెవలప్ అవ్వలేదు కాబట్టి ప్రజలందరికీ కూడా ఇదైతే ఉంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి, ఇవన్నీ అంశాలు కలిసి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సుధీర్ రెడ్డి గారికి అంటే 2019 గెలవటానికి వేరే విధమైన అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవకాశాలు వేరుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు గెలుస్తారు అనేది బయట అందరూ కూడా అనుకుంటున్నారు. అది కూడా కాకుండా ఆయన ఆదినారాయణ రెడ్డి కొత్త అవ్వచ్చు, కమలం గుర్తు అక్కడ ప్రజలకందరికీ కూడా కమలం గుర్తును మాత్రం గట్టిగానే తీసుకెళ్లారు ఆదినారాయణ రెడ్డి అనేది ఉంది. కానీ ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చోట బెట్టింగ్ రాయిళ్ళు ప్రతి అంటే చిన్న మారుమూలదైనా కానీ అక్కడ ఎంత మెజారిటీ వస్తుంది అని చెప్పేసి బెట్టింగ్ రాయిలు కన్నేసి ఉంచారు. కానీ జమ్మలమడుగుకు సంబంధించి మాత్రం అసలు ఏ పార్టీ నుంచి వేయాలన్నా కానీ పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు బెట్టింగ్ రాయిలు అనే టాక్ ఉంది. అంటే ఎవరికి వాళ్ళు గెలుపుకి సంబంధించి ధీమాతో ఉన్నారు. బట్ ఎందుకు ఇంత ధీమాతో ఉన్నా కానీ బెట్టింగ్ రాయిలు ఎందుకు అటు సైడ్ కన్ను అసలు చూడట్లేదు అంటారు? బెట్టింగ్ అంటే ఆదినారాయణ రెడ్డికి ఉన్న ఇమేజే కానివ్వండి, ఆయన గతంలో 3 సార్లు గెలవటం జరిగింది అక్కడ. సో అది కూడా కాకుండా మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన లోకల్లో ఆయన పనులు చేయటమే కానివ్వండి, అక్కడ వాళ్ళకందరికీ కూడా ఆయన అండగా ఉండటమే కానివ్వండి, ఖచ్చితంగా ఇప్పుడు కూడా అంటే ఆయన బీజేపీలో ఉన్నా కూడా అక్కడ లోకల్ క్యాడర్ కంతా కూడా ఆయన అండగా ఉండటం జరిగింది కాబట్టి సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఆయన కమలం గుర్తుకి అనుకున్నారా ఎవరైనా, ఇప్పుడు కడప జిల్లాలో కమలం గుర్తుని అంతవరకు తీసుకెళ్లలేరేమో అనుకున్నారు, కానీ ఆయన ఖచ్చితంగా కమలం గుర్తుని కూడా ప్రజల్లోకి విలేజ్ స్థాయి వరకు కూడా బాగా తీసుకెళ్లి దాని మీద ఒక అవేర్నెస్ తీసుకొచ్చి కమలం పువ్వు మీద మేము ఓటు వేయండి అని చెప్పే విధంగా కూడా ప్రజలందరిలో కూడా చేంజెస్ తీసుకురాగలిగారు. సో ఇవన్నీ అంశాలు తీసుకుంటే ఆదినారాయణ రెడ్డి గారు అంటే ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన మీద ఏదైనా అవకతవకలు కానీ ఉండుంటే సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసేవాళ్లే. సో ఎక్కడా కూడా ఏది అంటే గతంలో మినిస్టర్ గా చేసినప్పుడు కూడా ఆయన మీద ఏ రకమైన ఇది లేదు కాబట్టి కరప్షన్ గురించి కూడా సో ఖచ్చితంగా అది కూడా ఆయనకి మ్యాండేటరీ అవుతుంది కదా, అది గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. అంటే అంత గెలుపు అవకాశాలు ఉన్నా కానీ అటు ఆదినారాయణ రెడ్డి పైన కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు అటు నుంచి పోటీ చేసినటువంటి సుధీర్ రెడ్డి కూడా గెలుపుకి సంబంధించి ధీమాతోనే ఉన్నారు, ఖచ్చితంగా గెలుస్తాము అనేసి. కానీ ఎంత గెలుస్తామని ఎవరికి వాళ్ళు ధీమాగా ఉన్నా కానీ బెట్టింగ్ రాయిలు మాత్రం వీళ్ళపైన బెట్టింగ్ పెట్టట్లేదు, కనీసం అటు సైడ్ గా చూడట్లేదు అనేటువంటి టాక్ ఉంది. ఎందుకు బెట్టింగ్ రాయిలు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చోట బెట్టింగ్ పెట్టిన పిఠాపురం గానీ అటు పులివెందుల ప్రతి చోట పెట్టారు, కానీ కుప్పం గానీ మంగళగిరిలో చాలా స్థానాలు ఉన్నాయి, ప్రతి చోట ఫోకస్ పెట్టారు, కానీ జమ్మలమడుగును మాత్రం అసలు కనీసం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ వన్ సైడే కనపడుతూనే ఉంది. ఎందుకంటే అక్కడ షర్మిల గారు ప్రచారంలో కూడా చెప్పారు కదా, సరే వివేకానంద గారు వర్ధంతి టైం 5 సంవత్సరాలు అయిపోయిన వర్ధంతి జరిగిన టైంలో కూడా ఆదినారాయణ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటమే కానివ్వండి, వాళ్ళతో అంటే సౌభాగ్యమ్మ గారితో మాట్లాడటమే కానివ్వండి, సునీత గారితో మాట్లాడటమే కానివ్వండి, ఇదంతా కూడా కడప ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి జమ్మలమడుగు ప్రజలు కూడా చూసారే కాబట్టి ఖచ్చితంగా ఆయనది ఏ తప్పు లేదు, ఆయనకి ఓటేసి గెలిపించాలి, ఇది చేసిందంతా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు జరిగిన కుట్రలో భాగం అనేది అందరికీ తెలిసింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ప్రజల్లో కనపడుతున్నాయి. సో మరి చూద్దామండి 4వ తారీఖు వరకు జమ్మలమడుగులో ఫ్యాన్ గాలి ఎదురుగాలి వీస్తుందా, అసలు ఏమవుతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్.